అమను నమస్కారం. బుద్ధుడి గురించి మనం ఆలోచించినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? ఆ బోధివృక్షం కింద ధ్యానం చేస్తున్న ఒక యోగి. అవును, జ్ఞానోదయం పొందిన ఒక తత్వవేత్త. ఆ ప్రశాంతమైన రూపం. కరెక్ట్. కాని ఆ రూపం వెనుక ఒక కథ ఉంది. ఒక యువరాజు కథ. అపారమైన సంపద, అధికారం, ప్రేమ అన్నీ ఉన్నాయాయనకు. ఉమ్, అయినా వాటన్నింటినీ ఎందుకు వదిలేశాడు? అసలు ప్రశ్న అది. అసలు ప్రశ్న అదే. ఇది కేవలం ఒక త్యాగం కాదు. ఒక వ్యక్తికి ప్రపంచంలోని అన్ని సుఖాలను ఇచ్చి వాటిని అనుభవించమని ఒత్తిడి చేస్తే ఆ ఆ వ్యక్తి ఆ సుఖాల నిరర్ధకతను ఎలా గ్రహించగలిగాడు? ఈరోజు మన దగ్గరున్న ఆధారాలతో మనం ఆ యువరాజు మనసులోకి తొంగిచూసే ప్రయత్నం చేద్దాం. బావుంది. అయితే సిద్ధార్థ గౌతముని కథలోకి వెళ్లే ముందు ఆయన పుట్టిన ప్రపంచం ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి కదా. తప్పకుండా. అది చాలా ముఖ్యం. మనమిప్పుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంపు ఉత్తర భారతదేశానికి వెళుతున్నాం. మన మూలాల్లో ఉన్న పటం చూస్తుంటే అదొక అఖండ సామ్రాజ్యంలా లేదు, చాలా మొక్కలుగా ఉన్నట్టుంది. ఖచ్చితంగా. దాన్ని 16 మహాజనపదాల కాలం అంటారు. ఒక రకమైన రాజకీయ సంక్షోభ సమయం అన్నమాట. పాత వ్యవస్థలు కూలిపోతున్నాయి, కొత్త రాజ్యాలు పుట్టుకొస్తున్నాయి. అంటే అధికారం కోసం నిరంతర పోటీ. అవును. ఇక్కడ మన మూలాల్లో ఒక ఆసక్తికరమైన విభజన కనిపిస్తుంది. రాచరిక రాజ్యాలు అంటే జనపదాలు, రాజులు పాలించేవి. అలాగే రాచరికేతర రాజ్యాలు అంటే సంఘాలు లేదా గణాలు. అంటే ఒక రకమైన గణతంత్ర వ్యవస్థనన్నమాట. మరి సిద్ధార్థుని శాక్యవంశం అది దేనికిందుకొస్తుంది? వాళ్ళు గణతంత్ర తరహా పాలనలో ఉన్నారు. అంటే ఒక రాజు వంశపారంపర్యంగా కాకుండా ఆ వంశంలోని ముఖ్యమైన కుటుంబాల సభచేత ఎన్నుకోబడతాడు. ఓ అలాగా. శుద్ధోధనుడు ఆ సభకు అధ్యక్షుడు. అందుకే అతన్ని రాజు అనేవారు. ఇది సిద్ధార్థుని హోదాను పూర్తిగా మార్చేస్తుంది. అతనొక పెద్ద సామ్రాజ్యానికి తిరుగులేని వారసుడు కాదు. అతని అధికారం అతని వంశం యొక్క పలుకుబడి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ మరో కీలకమైన విషయముంది. శాక్యులు స్వతంత్రులా? అదే అసలైన విషయం. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం శాక్యరాజ్యం మరింత శక్తివంతమైన కోసల రాజ్యం యొక్క ఆధిపత్యం కింద ఉండేది. అంటే సామంతులుగా ఉండేవారా? దాదాపు అలాగే. వాళ్లు అంతర్గతంగా స్వతంత్రులుగా ఉన్నప్పటికీ సైనిక, విదేశీ వ్యవహారాల వంటి పెద్ద విషయాలలో కోసలరాజు అనుమతి తీసుకోవాల్సిందే. అంటే సిద్ధార్థుడు చిన్నప్పణ్నించే అధికారం యొక్క అనిశ్చితిని చూస్తూ పెరిగాడు. అధికారమనేది శాశ్వతం కాదనే ఒక పాఠం బహుశా ఆయనకు తెలియకుండానే అర్థమయ్యుండవచ్చు కదా. అద్భుతమైన పాయింట్. ప్రపంచ అధికారం ఎంత పెళుసుగా ఉంటుందో చూసిన వ్యక్తికి శాశ్వతమైన సత్యం కోసం అన్వేషణ మొదలవడం సహజమేమో. నిజమే. ఇక ఆయన పుట్టుక విషయానికొస్తే అదొక అద్భుతమైన కథ. ఆయన తల్లి మహామాయకొచ్చిన కల. అవును, ఒక తెల్ల ఏనుగు ఆమె గర్భంలోకి ప్రవేశించినట్టు వచ్చిన కల. ఈ కథను మనం కేవలం ఒక అద్భుతంగా కాకుండా ఒక ప్రతీకగా చూడాలి. ఎలాగా? పురాతన భారతదేశంలో ఏనుగు, ముఖ్యంగా తెల్ల ఏనుగు, రాజరికానికి, శక్తికి, పవిత్రతకు చిహ్నం. అంటే పుట్టబోయే బిడ్డ ఒక అసాధారణ వ్యక్తి అని చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత లుంబిని వనంలో ఆయన జననం, పుట్టిన 5వ రోజున పేరు పెట్టడం. ఇక్కడే కథా మలుపు తిరుగుతుంది. అవును, జ్యోతిష్యులు వచ్చి ఈ బాలుడు గొప్ప చక్రవర్తి లేదా గొప్ప సన్యాసి అవుతాడని చెప్పారు. 2 మార్గాలు. శుద్ధోధనుడికిదొక పెద్ద సవాలుగా మారి ఉంటుంది. తన కొడుకు చక్రవర్తి కావాలని ఆయన ఆశ. సన్యాసి అవుతాడనే ఆలోచన ఆయన్ని భయపెట్టింది. అందుకే బాలుడికి సిద్ధార్థ అని పేరు పెట్టారు. అంటే లక్ష్యాన్ని సాధించినవాడు అని. తండ్రి దృష్టిలో ఆ లక్ష్యం సామ్రాజ్య స్థాపన. కాని సిద్ధార్థుడు సాధించబోయే లక్ష్యం వేరొకటి. ఇక్కడ్నుంచే తండ్రి కొడుకుల మధ్య ఒక నిశ్శబ్ద సంఘర్షణ మొదలైంది. సరిగ్గా. ఈ సంఘర్షణ ఆయన విద్యలో కూడా ప్రతిఫలించుంటుంది కదా. ఖచ్చితంగా. ఆయనకు 2 రకాల విద్య అందేలా చూశారు. ఒకవైపు సబ్బమిత్రుడు వంటి గురువులు వేదాలు, ఉపనిషత్తులు, రాజనీతిశాస్త్రం ఇలాంటివి నేర్పించారు. ఒక రాజుకు అవసరమైన జ్ఞానం. అవును. కాని మరోవైపు భరద్వాజుడు వంటి గురువులు ధ్యానం, యోగా వంటి సాధనలలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది. ఉపనిషత్తులు ప్రపంచం మిథ్య అంటాయి. ధ్యానం మనసుని లోపలికి చూడమని చెప్తోంది. నిజమే. ఒక వ్యక్తిని ప్రపంచ సుఖాలలో బంధించాలననుకుంటున్న తండ్రి ఇలాంటి విద్యనెందుకందిస్తాడు? ఇది తన ప్రయత్నాలకి వ్యతిరేకం కాదా? చాలా మంచి ప్రశ్న. బహుశా 2 కారణాలు ఉండవచ్చు. ఒకటి, ఆ కాలంలో ఒక యువరాజుకు అన్ని విద్యలలో ప్రావీణ్యం ఉండటం ఒక గౌరవం. సరే.
రెండవది, శుద్ధోదనుడు ఈ విద్యల యొక్క లోతైన ప్రభావాన్ని తక్కువ అంచనా వేసి ఉండవచ్చు. ధ్యానాన్ని కేవలం ఏకాగ్రత కోసం అనుకున్నాడేమో కాని అది ప్రపంచాన్ని త్యజించేలా చేస్తుందని ఊహించుండకపోవచ్చు. సరిగ్గా. కాని సిద్ధార్థుడి విషయంలో అదే జరిగింది. ఆయనలోని కరుణను ఆ తాత్విక విద్య మరింత పెంచి ఉండాలి. విద్య పూర్తయింది. ఇక యువరాజుకు వివాహం. ఇక్కడ కూడా కథలో ఒక నాటకీయ మలుపుంది. యశోధర స్వయంవరం. అవును, కోలియ వంశానికి చెందిన యశోధర. ఆమె స్వయంవరంలో సిద్ధార్థుడిని తన భర్తగా ఎంచుకుంది. కాని ఆమె తండ్రి దండపాణి ఇంకా అక్కడికి వచ్చిన ఇతర యువరాజులు అభ్యంతరం తెలిపారు. ఎందుకు? వాళ్ల వాదనేంటంటే సిద్ధార్థుడు ఎప్పుడూ ధ్యానం, ఆలోచనలలో మునిగి ఉంటాడు, అతనికి యుద్ధవిద్యలు సరిగ్గా వచ్చా అని సందేహం వ్యక్తం చేశారు. అంటే ఆయన మృదు స్వభావం ఆయనకు అడ్డంకిగా మారిందనమాట. తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా. అందుకే ఒక విలువిద్యా పోటీనే ఏర్పాటు చేశారు. ఆ పోటీలో సిద్ధార్థుడు పాల్గొని ఎవరూ ఎక్కుపెట్టలేని ఒక విల్లును ఎక్కుపెట్టి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇది కేవలం యశోధరను గెలవడం కోసం కాదు, నేను కేవలం తత్వవేత్తను మాత్రమే కాదు, యోధుడిని కూడా అని ప్రపంచానికి నిరూపించడం. అవును. వివాహం జరిగింది. ఇప్పుడు శుద్ధోధనుడికి కొంచెం ఊరట లభించి ఉంటుంది. బహుశా తన కొడుకు సంసార బంధంలో చిక్కుకున్నాడని అనుకొని ఉంటాడు. ఆయన అలాగే అనుకున్నాడు. కాని ఆయన ఆందోళన తగ్గలేదు, ఇంకా పెరిగింది. జ్యోతిష్యుల మాటలు ఆయన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి. ఓహో! అందుకే ఆయన ఒక విపరీతమైన ప్రణాళిక వేశాడు. సిద్ధార్థుడిని సుఖాలనే ఒక బంగారు పంజరంలో బంధించాలని నిర్ణయించుకున్నాడు. ఈ బంగారు పంజరం అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. దానికోసం ఆయన ఏం చేశాడు? ఆయన సిద్ధార్థుడు కోసం 3 ప్రత్యేకమైన భవనాలను నిర్మించాడు. ఒకటి వేసవి కోసం, చల్లగా. ఒకటి వర్షాకాలం కోసం, తేమ లేకుండా. మరొకటి శీతాకాలం కోసం వెచ్చగా ఉండేలా. అంటే బయటి ప్రపంచంలోని అసౌకర్యం ఏది ఆయనకు తెలియకూడదు. ఏమాత్రం. ఆ భవనాల చుట్టూ అందమైన తోటలు, కొలనులు, ఆయనకు సేవ చేయడానికి ఎప్పుడూ యవ్వనంలో ఉన్న అందమైన స్త్రీలు. అంటే వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం వంటి జీవితంలోని కఠినమైన వాస్తవాలను ఆయన కంటికి కనిపించకుండా దాచిపెట్టే ప్రయత్నం. సరిగ్గా. ఇది కేవలం తండ్రి ప్రేమతో చేసిందా, లేక ఒక రకమైన మానసిక నియంత్రణ? అంటే రెండూ అని చెప్పవచ్చు. ఈ పనిలో రాజుకు పురోహితుడు ఉదయన్ సహాయం చేశాడు. అతను ఆ అంతఃపురంలోని స్త్రీలకు యువరాజును ఎలా ఆకర్షించాలో సలహాలిచ్చేవాడు. లక్ష్యం ఒక్కటే: సిద్ధార్థుడి మనసును లౌకిక సుఖాల నుండి బయటకు వెళ్లకుండా చేయడం. వారన్ని రకాలుగా ప్రయత్నించి ఉంటారు, కాని ఫలితమేమైంది? అదే ఇక్కడే కీలకమైన విషయం. సిద్ధార్థుడు ఆ భోగాల మధ్య ఉన్నాడు, కాని వాటికి బానిస కాలేదు. ఆసక్తికరంగా ఉంది. ఆయన వారి ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించాడు, కాని ఎప్పుడూ తన ఆత్మనియంత్రణను కోల్పోలేదు. ఆయన శరీరం అక్కడున్నా ఆయన మనసు మాత్రం వేరే ప్రశ్నలతో సతమతమవుతోంది. ఎలాంటి ప్రశ్నలు? మన మూలాల్లో ఆయన ఆలోచనల్ని స్పష్టంగా చెప్పారు. యౌవనం అస్థిరం, అందం నశిస్తుంది, ఆరోగ్యం శాశ్వతం కాదు. ఈ కళ్ల ముందు కనిపించే సుఖాలు శాశ్వతం కానప్పుడు దీని వెనుకున్న సత్యమేమిటి అని ఆయన మదనపడ్డాడు. అంటే శుద్ధోధనుడి ప్రణాళిక బెడిచికొట్టింది. ఆయన ఏ సుఖాలను చూపి సిద్ధార్థుణ్ణి బంధించాలనుకున్నాడో ఆ సుఖాల అశాశ్వతత్వమే సిద్ధార్థుణ్ణి వైరాగ్యం వైపు నడిపించింది. సరిగ్గా అదే జరిగింది. ఆశ్చర్యంగా ఉంది. పురోహితుడు ఉదయిన్ తన చివరి ప్రయత్నంగా సిద్ధార్థుడితో నేరుగా మాట్లాడాడు. చాలా తెలివిగా వాదించాడు. యువరాజా, ఇంద్రియ సుఖాలను అనుభవించడం తప్పుకాదు, గొప్ప ఋషులుగూడా కామానికి లోబడ్డారు అని కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. ఇదొక రకంగా సిద్ధార్థుడి నిశ్చయాన్ని పరీక్షించే ఘట్టం. దీనికి ఆయన ఇచ్చిన సమాధానమేమిటి? సిద్ధార్థుడు చెప్పిన సమాధానం ఆయన తాత్విక పరిణితికి అద్దం పడుతుంది. అది ఆయన ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు. ఆయన ఇలా అన్నాడు: ఏమని? మీరు చెప్పింది నిజమే కావచ్చు, కాని నాకు ఆ మార్గం నచ్చలేదు. ఈ లోకం అశాశ్వతం. క్షణికమైన సుఖాల కోసం ఇతరులను, ముఖ్యంగా స్త్రీలను మోసం చేయడం నాకిష్టం లేదు. అసత్యం మీద ఆధారపడిన సంబంధాలలో నాకు ఆనందం లేదు. అద్భుతం! ఆ ఒక్క సమాధానంతో శుద్ధోధనుడి బంగారు పంజరం కూలిపోయింది. ఖచ్చితంగా. సిద్ధార్థుణ్ణి భౌతికంగా బంధించగలిగినా ఆయన మనస్సును, ఆయన అన్వేషణను ఆపడం అసాధ్యమైంది. చూశారుగా, సిద్ధార్థుని ప్రారంభ జీవితం కేవలం రాజభోగాలతో నిండింది కాదు. అదొక తీవ్రమైన మానసిక, తాత్విక సంఘర్షణ. అవును. ఒకవైపు తండ్రి ప్రేమ, ప్రపంచ సుఖాలు, మరోవైపు అంతరాత్మఘోష,
సత్యం కోసం అన్వేషణ. ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం ఆయన్ని ఒక దిశలో నడిపించాలని ప్రయత్నిస్తే ఆయన తనదైన మార్గాన్ని వెతుక్కున్నాడు. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన, లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఏమిటది? ఒక వ్యక్తిని జీవితంలోని కష్టాలకు, బాధలకు, వృద్ధాప్యానికి దూరంగా, కేవలం సుఖాల మధ్య ఒక రక్షిత వాతావరణంలో పెంచడం హ్మ్, నిజంగా వారిని సంతోషానికి, పరిపూర్ణతకు సిద్ధం చేస్తుందా? హ్మ్. లేక జీవితం యొక్క పూర్తి స్వరూపాన్ని, దానిలోని వెలుగునీడలను చూడకుండా అడ్డుపడి వారి అసలైన అన్వేషణను ఆలస్యం చేస్తుందా? ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం. బుద్ధుడు కాకముందు, అంటే ఒక యువరాజుగా, ఒక రాజకీయ నాయకుడిగా అతను ఎదుర్కొన్న ఒక పెద్ద సంక్షోభం గురించి మాట్లాడుకుందాం. అవును, ఇది అంతగా ప్రాచుర్యం లేని సంఘటన. మన దగ్గరున్న ఆధారం ప్రకారం శాక్య సంఘంలో అతను ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణమే కొన్నేళ్ల తరువాత అతని జీవితాన్ని మార్చే ఒక పెద్ద సవాలుగా మారింది. సరిగ్గా, ఇది రాజ్యం పట్ల తన బాధ్యతకు, తను నమ్మిన సత్యానికి మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటమన్నమాట. సరే, ఇక ఈ కథలోకి లోతుగా వెళ్దామా? తప్పకుండా. ఈ కథ మొదలయ్యేది సిద్ధార్థుడికి 20 ఏళ్ల వయసులో. 20 ఏళ్లప్పుడా? అవును. అప్పుడతను తన తండ్రితో కలిసి కపిలవస్తులోని సంథాగారానికి వెళ్తాడు. సంథాగారమంటే? అది అదేదో మఠమనుకోకూడదు. అది శాక్యుల పరిపాలనా సభ. ఓ, అంటే వాళ్ళ పార్లమెంట్ లాంటిదా? అచ్చంగా అంతే. అక్కడ అతను శాక్య సంఘంలో సభ్యునిగా చేరుతాడు. చేరడమంటే కొన్ని కఠినమైన ప్రమాణాలు చెయ్యాలి. ఎలాంటివి? అందులో 4 చాలా ముఖ్యమైనవి. 1, శాక్యుల ప్రయోజనాలను నా శరీరం, మనసు, డబ్బుతో కాపాడతాను. ఓకే. 2, సభకు ఎప్పుడు పిలిచినా వస్తాను. 3, ఎవరైనా తప్పు చేస్తే దాచిపెట్టకుండా నివేదిస్తాను. ఆ, 4, నాపై ఆరోపణలు వస్తే కోప్పడకుండా నిజం చెబుతాను. అంటే ఆ ప్రమాణాలతో అతను కేవలం రాజకుమారుడుగా కాకుండా రాజ్యానికి పూర్తి బాధ్యత వహించే ఒక ప్రతినిధిగా మారిపోయాడు. ఖచ్చితంగా. ముఖ్యంగా ఆ మొదటి ప్రమాణం, శాక్యుల ప్రయోజనాలను కాపాడతాను అనేది చాలా బరువైన మాట కదా? చాలా. ఆ మాటే తరువాత అతని జీవితంలో ఒక పెద్ద తుఫానుకు కారణమవుతుంది. అతన్ని మెడకు జుట్టుకుంటుందన్నమాట. సరిగ్గా అదే పాయింట్. కొన్ని సంవత్సరాలు గడిచాక సిద్ధార్థుడికి 28 ఏళ్ల వయసులో శాక్యులకు వాళ్ల పొరుగున ఉన్న కోల్యులకు మధ్య ఒక పాత గొడవ మళ్లీ రాజుకుంటుంది. ఓకే. ఈ 2 రాజ్యాల మధ్య రోహిణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది నీళ్ల పంపకం గురించే ఈ గొడవ. అంటే ఇది అప్పటి కావేరీ జలాల వివాదం లాంటిదన్నమాట. అచ్చంగా అంతే. ముందు మేం వాడుకుంటాం, లేదు మాకే ఎక్కువ హక్కుంది అనే రచ్చ. అవును, చాలా ఏళ్లుగా చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కాని ఈసారి పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఎలా? ఇరుపక్కల రైతులు, సేవకుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. మాటలు పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది. అయ్యో! ఈ విషయం శాక్యుల రాజధానికి చేరగానే సేనాపతి వెంటనే సంధాగారాన్ని అత్యవసరంగా సమావేశపరిచాడు. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. ఊహించగలను. మన వాళ్లని కొట్టారంటే ఎవరికైనా కోపమొస్తుంది కదా? సేనాపతి ఏం చెప్పాడు? సేనాపతి లేచి నిలబడి గట్టిగా తన వాదన వినిపించాడు. కోల్యులు మన ప్రజలపై దాడి చేశారు. వాళ్ల అహంకారం మితిమీరిపోయింది. ఆ, ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. మనమిక సహించకూడదు. ఈ సమస్యకు యుద్ధం తప్ప మరో మార్గం లేదు అని ప్రకటించాడు. అంటే నేరుగా యుద్ధమేనా? అంతే. వాళ్లకు బుద్ధి చెప్పాలంటే దెబ్బ కొట్టాల్సిందే అని అనగానే సభలో ఉన్న చాలామంది అతని మాటలకు చప్పట్లు కొట్టారు. ఆవేశంతో ఊగిపోయారు. ఇక్కడే ఆ కాలపు రాజకీయ వాస్తవికత మనకు కనిపిస్తుంది. సమస్య వచ్చిందా? కత్తి దూయండి, అదే పరిష్కారం. అవును. దానికి తోడు క్షత్రియ ధర్మం అని ఒక పెద్ద భావన ఉంది. అంటే? ఒక క్షత్రియుడిగా రాజ్యాన్ని కాపాడటానికి యుద్ధం చేయడం పవిత్రమైన విధి. బంధుత్వాలకన్నా, స్నేహాలకన్నా రాజ్యమే ముఖ్యం. ఓ అవును. అవసరమైతే అన్నదమ్ములతోనైనా యుద్ధం చెయ్యాలి. సేనాపతి ఈ ధర్మాన్ని గుర్తుచేసి అందరిలోనూ యుద్ధ స్ఫూర్తిని నింపాడు. మొత్తం సభ యుద్ధానికి సయ్యంది. అందరూ ఒకే మాట మీదున్నప్పుడు ఇక నిర్ణయం తీసుకున్నట్టే కదా? కాని ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. సిద్ధార్థుడా? అవును. ఆ యుద్ధోన్మాదం మధ్యలో ఆ 28 ఏళ్ల యువకుడు సిద్ధార్థుడు నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఆ సమయంలోనా? అదే. సభ మొత్తం నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. అతను సేనాపతి ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించాడు. ఓహ్! అతని గొంతులో ఆవేశం లేదు, కాని స్థిరత్వముంది. యుద్ధం ఏ సమస్యను పరిష్కరించదు అన్నాడు. ఆ మాటతో మొదలుపెట్టాడా? అవును. అది కేవలం ద్వేషాన్ని పెంచుతుంది. ఒక యుద్ధం మరో యుద్ధానికి దారితీస్తుంది. గెలిచినవాడు ఓడినవాడిలో పగను రగిలిస్తాడు.
ఇందులో శాంతి ఎక్కడుంది అని ప్రశ్నించాడు. వావ్! అది చాలా ధైర్యమైన మాట. అందరూ కొట్టండి, చంపండి అంటున్నప్పుడు ఆగండి అని చెప్పడానికి చాలా గట్స్ కావాలి. నిజమే. అంతకన్నా ముఖ్యంగా అతను ఆ తర్వాత అన్న మాట ఇంకా పదునైనది కదా. ఖచ్చితంగా. అతను ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఈ గొడవలో తప్పు కేవలం కోలీలదే కాదు, మన శాక్యులు కూడా దురాగతాలకు పాల్పడ్డారు అని చెప్పాడు. ఓ, అలా ముఖం మీదే చెప్పేశాడా? చెప్పేశాడు. వాళ్ళని రెచ్చగొట్టారు, కనుక మనం పూర్తిగా నిర్దోషులం అని చెప్పుకోలేం అన్నాడు. ఇది అప్పటికి ఎవ్వరూ ఊహించని మాట. తన వైపు తప్పును కూడా బహిరంగంగా ఒప్పుకోవడం, అది అతనిలోని న్యాయస్పృహను చూపిస్తుంది. సరిగ్గా. సరే, యుద్ధం వద్దన్నాడు బానే ఉంది. కాని ప్రత్యామ్నాయమేంటి? ఊరికే వద్దంటే సరిపోదు కదా. అక్కడే సిద్ధార్థుడిలోని రాజనీతిజ్ఞుడు బయటకొస్తాడు. అతను కేవలం ఆదర్శవాది కాదు, ఒక ఆచరణాత్మకమైన ప్రణాళికను కూడా ముందు పెట్టాడు. ఏమిటది? ఈ సమస్యను మనమే పరిష్కరించుకోలేం. ఇరుపక్షాల మధ్య శాంతి కావాలంటే ఒక మధ్యవర్తిత్వం అవసరం అన్నాడు. మధ్యవర్తిత్వమా? అవును. ఒక 5 సభ్యుల కమిటీని ప్రతిపాదించాడు. శాక్యుల నుండి 2 తెలివైనవాళ్లు, కోలీల నుండి 2. ఓకే, 4. ఆ 4 కలిసి నిష్పక్షపాతంగా ఉండే 5వ వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆసక్తికరంగా ఉంది. ఈ 5 కలిసి వాస్తవాలను పరిశీలించి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలి. అది ఇప్పుడు వింటుంటే ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలా అనిపిస్తోంది. ఆ కాలంలో అంత ఆధునికంగా ఆలోచించడం చాలా ఆశ్చర్యం. నిజమే. కాని వాస్తవంలో ఆవేశంతో రగిలిపోతున్న సభలో ఇలాంటి శాంతి మాటలకు విలువ ఉంటుందా? అదే అసలు సమస్య. సిద్ధార్థుడు తన వాదనకు ఒక తాత్వికమైన ముగింపిచ్చాడు. శత్రువుని శత్రువుతో జయించలేం, ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే జయించగలం అని చెప్పాడు. వినడానికి చాలా గొప్పగా ఉంది కాని అని యుద్ధానికి సిద్ధంగా ఉన్న సభకు ఈ మాటలు బలహీనంగా, పిరికివాడి మాటల్లా వినిపించాయి. అయ్యో! ఓటింగ్ పెట్టారు. మొదట సిద్ధార్థుడి శాంతి ప్రతిపాదనపై ఓటింగ్ జరిగింది. ఏమైంది? అది ఘోరంగా ఓడిపోయింది. అతి కొద్దిమంది మాత్రమే అతనికి మద్దతు పలికారు. అది అతనికి పెద్ద షాకయ్యుంటుంది. తను నమ్మిన శాంతి మార్గాన్ని తన సొంత ప్రజలే తిరస్కరించడం చాలా ఒంటరివాణ్ణి చేసుంటుంది ఆ క్షణం. నిస్సందేహంగా. ఆ తర్వాత సేనాపతి యుద్ధ ప్రతిపాదనపై ఓటింగ్ జరిగింది. అది గెల్చుంటుంది. భారీ మెజారిటీతో నెగ్గింది. శాక్య సంఘం కోళీయులపై యుద్ధం ప్రకటించాలని తీర్మానించింది. అంటే నిర్ణయం జరిగిపోయింది. తీర్మానం పాసైపోయింది. ఇక అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పుడు సిద్ధార్థుడి ముందు అసలైన అగ్నిపరీక్ష మొదలైంది. ఎందుకంటే అతని కూడా సంఘంలో సభ్యుడే కదా. అవును. సంఘం నిర్ణయాన్ని పాటించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అవును. అతను మొదట్లో చేసిన ప్రమాణం ప్రకారం శాక్యుల ప్రయోజనాల కోసం యుద్ధంలో పాల్గొనాలి. సరిగ్గా. కాని అతను దాన్ని అంగీకరించలేదు. సేనాపతి అతని దగ్గరకు వచ్చి, యుద్ధానికి సిద్ధం కండి, మీరు కూడా సైన్యంలో చేరాలి అన్నాడు. దానికి సిద్ధార్థుడు, నేను యుద్ధంలో పాల్గొనను అని తేల్చి చెప్పాడు. నేరుగా చెప్పేశాడా? అవును. నేను శాక్యుల ప్రయోజనాలను కాపాడతానని ప్రమాణం చేశాను, వాళ్లను నాశనం చేస్తానని కాదు. ఈ యుద్ధం వల్ల ఇరుపక్షాలకు నష్టమే తప్ప లాభం లేదు అని స్పష్టం చేశాడు. ఇది శాక్యుల ప్రయోజనాలకు విరుద్ధం. అందుకే నా అంతరాత్మ ఈ హింసకు ఒప్పుకోవడం లేదు. ఇది తిరుగుబాటు, బహిరంగ ధిక్కరణ. దీనికి తీవ్రమైన శిక్షలుంటాయి గదా. చాలా తీవ్రమైనవి. సంఘం నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని సమాజం నుండి వెలివేస్తారు. అంటే సామాజిక బహిష్కరణ. అవును. వాళ్లతో ఎవరూ మాట్లాడరు, సంబంధాలు పెట్టుకోరు. అంతకన్నా దారుణం, వాళ్ల భూములను, ఆస్తులను సంఘం జప్తు చేస్తోంది. ఓ మై గాడ్! అంటే సిద్ధార్థుడి నిర్ణయం వల్ల అతని కుటుంబం మొత్తం. అవును. అతని తండ్రి శుద్ధోధనుడు, తల్లి, భార్య యశోధర, కొడుకు రాహులుడు అందరూ వీధిన పడతారు. వాళ్ల గౌరవం, సంపద అన్నీ పోతాయి. ఒక్క క్షణం ఆగుదాం. ఇది చాలా కీలకమైన ఘట్టం. అతను తన సిద్ధాంతం కోసం నిలబడ్డాడు కాని దాని పర్యావసానాలు తనవాళ్లు అనుభవించడం అతనికి ఇష్టం లేదు. సరిగ్గా. ఇక్కడ మనకు కనిపించేది ఒక రాజకుమారుడు కాదు, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా అతనిలోని సంఘర్షణ. ఆ ఒత్తిడిని తట్టుకోవడం సామాన్య విషయం కాదు. అస్సలు కాదు. ఆ ఒత్తిడిలోనే అతను సంఘం ముందు ఒక ఆర్ద్రమైన విజ్ఞప్తి చేశాడు. ఏం చెప్పాడు? అతని మాటల్లోని ఆవేదన మనకు తెలుస్తోంది. అయ్యా, దయచేసి నా కుటుంబాన్ని శిక్షించవద్దు, వారిని వెలివేయవద్దు, వారి భూములను లాక్కోవద్దు అని వేడుకున్నాడు. వాళ్లు ఏ తప్పూ చేయలేదు, తప్పు చేసింది నేను, సంఘం నిర్ణయాన్ని ధిక్కరించింది నేను, కాబట్టి శిక్ష నాకే విధించండి అన్నాడు. అంటే తన తప్పుకు తానే బాధ్యత తీసుకున్నాడు. అవును. నా తప్పుకు నా వాళ్లను బలిచేయొద్దు అని చెప్పాడు. ఇప్పుడు అతని ముందున్న దారులు మూసుకుపోయాయి.
ఏ దారి ఎంచుకున్నా నష్టమే. అవును. అతని ముందు 3 కఠినమైన ఎంపికలు ఉన్నాయి. 1 తన అంతరాత్మను చంపుకుని ఇష్టం లేకపోయినా యుద్ధంలో పాల్గొనడం. అది అతను చేయలేడు. ఎప్పటికీ చేయలేడు. 2 యుద్ధానికి వెళ్లకుండా మొండిగా ఇంట్లోనే కూర్చోవడం. అలా చేస్తే తన కళ్లముందే తన కుటుంబం నాశనమైపోవడం చూడాలి. అది ఇంకా దారుణం. అతను దాన్ని భరించలేడు. ఇక 3వది సంఘం విధించే శిక్షను ఒంటరిగా స్వీకరించడం. ఆ శిక్ష? మరణశిక్ష కావచ్చు లేదా దేశ బహిష్కరణ కావచ్చు. అయితే మరణశిక్ష లేదా బహిష్కరణ ఇవి రెండూ తీవ్రమైనవే కదా. అతను ఎలా ముందుకు వెళ్ళాడు? ఇక్కడే సిద్ధార్థుడిలోని అసాధారణమైన ఆలోచనాపరుడు కనిపిస్తాడు. అతను ఒక సృజనాత్మకమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. సృజనాత్మకమైన పరిష్కారమా? అదేమిటి? ఆ పరిష్కారమే పరివ్రాజకం కావడం. పరివ్రాజకుడా? అంటే సన్యాసి. అవును. సత్యాన్ని అన్వేషించడం కోసం ఇల్లు, కుటుంబం, ఆస్తి, హోదా అన్నీ వదిలేసి వెళ్ళిపోయేవాడు. కాని ఇదొక రకంగా బాధ్యత నుంచి తప్పించుకోవడంలాగా అనిపించట్లేదా? వ్యవస్థలో ఉండి పోరాడకుండా దాన్ని వదిలి పారిపోతున్నట్టుగా లేదా? మంచి ప్రశ్న. పైటి చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని లోతుగా విశ్లేషిస్తే అది ఒక రాజకీయ చతురతతో కూడిన నైతిక నిర్ణయం. అదెలా? చూడండి. సంఘం అతనికి విధించగల శిక్ష దేశ బహిష్కరణ. పరివ్రాజకుడుగా మారడమంటే తానే స్వయంగా తనను తాను బహిష్కరించుకోవడం. ఓహో, అంటే వాళ్ళు శిక్ష విధించకముందే తానే ఆ శిక్షను స్వీకరిస్తున్నాడు. సరిగ్గా. దీనివల్ల 3 లక్ష్యాలు నెరవేరాయి. 1 సంఘం డిమాండ్ చేసిన బహిష్కరణ నెరవేరింది. రైట్. 2 అతను యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం తప్పిపోయింది. 3 అన్నింటికన్నా ముఖ్యంగా అతను స్వయంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతని కుటుంబంపై శిక్షలు విధించే నైతిక అధికారం సంఘానికి లేకుండా పోయింది. అద్భుతం. ఇది ఒకే దెబ్బకు 3 పిట్టలు అన్నట్టుంది. అవును. సంఘం నియమాలను పాటిస్తూనే తన అంతరాత్మను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. ఇది ఒక రకమైన అహింసాయుత శాసనోల్లంఘన. ఖచ్చితంగా. సంఘం అతని ప్రతిపాదనను అంగీకరించక తప్పలేదు. కాని ఆ చివరి సంభాషణలో కూడా ఉద్రిక్తత కనిపిస్తోంది. ఇంకా ఉందా? ఉంది. సేనాపతి ఒక చివరి ప్రయత్నంగా నీ తల్లిదండ్రులు, భార్య అనుమతి లేకుండా నువ్వు పరివ్రాజకుడుగా ఎలా వెళ్తావు అనడిగాడు. దానికి సిద్ధార్థుడి సమాధానం? అతను ఎంతో స్ఫిరంగా, వారి అనుమతి కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నా నిర్ణయం పళ్లకెంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు అన్నాడు. కాని వారి అనుమతి దొరికినా దొరక్కపోయినా నేను ఈ దేశాన్ని వదిలి వెళ్లడం ఖాయం అని చెప్పాడు. అతని నిశ్చయం ముందు అందరూ తలవంచారు. అంటే అతని నిష్క్రమణకు మార్గం సుగమమైంది, కాని ఆ వెళ్లే సమయంలో కూడా అక్కడ ఇంకా ఏదో జరగబోతుందన్న సూచన ఉంది కదా? ఉంది. సిద్ధార్థుడు సభ నుండి నిష్క్రమించడానికి సిద్ధమవగానే అతని మద్దతుదారుల్లో ఒక యువశాఖ్యుడు లేచి ఒక హెచ్చరిక చేశాడు. ఏమని? ఒక హెచ్చరిక. సిద్ధార్థుడు ఈ నగరం దాటి వెళ్లిన వెంటనే యుద్ధం ప్రకటించవద్దు అని సంఘాన్ని హెచ్చరించాడు. దాని అర్థమేమై ఉంటుంది? బహుశా సిద్ధార్థుడి నిష్క్రమణ తర్వాత అతని మద్దతుదారులు తిరుగుబాటు చేయవచ్చనే భయం కావచ్చు, లేదా అతని త్యాగానికి గౌరవంగా కొంతకాలం ఆగమని సూచన కావచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలియదు. కాని ఆ ఘర్షణ మాత్రం సిద్ధార్థుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసిందే. అవును. ముగింపుగా చూస్తే సిద్ధార్థుడు తన 29వ ఏట ఇంటిని, రాజ్యాన్ని వదిలి వెళ్లడానికి అసలు కారణం ఇదే. అదే. మనం కథల్లో చదివినట్టు ఒక ముసలివాడిని, రోగిని, శవాన్ని చూసి వైరాగ్యం కలగడమనేది ఒక అందమైన కథనం కావచ్చు. కాని ఈ ఆధారం ప్రకారం అసలైన తక్షణ కారణం ఈ తీవ్రమైన రాజకీయ నైతిక సంక్షోభం. అవును. అతని నిష్క్రమణ ఒక ఆధ్యాత్మిక ప్రేరణతో జరిగిన అకస్మాత్తు సంఘటన కాదు. అది ఒక రాజకీయ అనివార్యత. రాజ్యం పట్ల విధేయతకు, వ్యక్తిగత నైతికతకు మధ్య నలిగిపోయి అతనొక కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. అంటే ప్రపంచానికి శాంతిని, అహింసను బోధించిన బుద్ధుడి ప్రయాణం వాస్తవానికి తన సొంత రాజ్యపు యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా చేసిన ఒక సాహసోపేతమైన తిరుగుబాటు చర్యతో మొదలైంది. ఈ మొత్తం చర్చ మనకొక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఈ ఆధారం ప్రకారం ఇది రాజ్యవిధి, వ్యక్తిగత అంతరాత్మకు మధ్య జరిగిన పోరాటం. నిజమే. అయితే దీన్ని మరోలా కూడా చూడొచ్చేమో. ఇది కేవలం ఒక యుద్ధాన్ని వ్యతిరేకించటం మాత్రమేనా, లేక అధికారం, జాతీయవాదం, హింసపై ఆధారపడిన రాజకీయ వ్యవస్థనే అతను ప్రాథమికంగా తిరస్కరించాడా? అది ఆలోచించాల్సిన విషయమే. ఇక చివరిగా ఒక ఆలోచన. ఒకవేళ శాక్య సంఘం ఆ రోజు యుద్ధానికి బదులు శాంతిని ఎంచుకునుంటే, సిద్ధార్థుడు అంత తీవ్రమైన రాజీపడలేని పరిస్థితికి నెట్టబడకపోతే ప్రపంచానికసలు బుద్ధుడు అనే వ్యక్తి తెలిసేవాడా?